దళపతి ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి. అబూజ్మడ్ అడవుల్లో ఘటన, మరో 26 మంది మృత్యువాత. అగ్రనేతలు ఉన్నారన్న సమాచారం. దీని నెల 19 నుంచి కుంభ. గతంలో వికీ అడవుల్లో ఒరిగి ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లోకి. విశాఖ మెట్రోకు అక్టోబర్లో శంకుస్థాపన. దసరాకు టిడ్కో ఇళ్లు అందజేత. మంత్రి నారాయణ వెల్లడి. 2000 కోట్ల ఆస్తుల అక్రమంగా స్వాధీనం. కొట్టుదారులు సోనియా, రాహుల్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు. ప్రభుత్వ భూమిపై హక్కు ఎవరికీ ఉండదు. వక్ఫ్ ఇస్లాంలో భాగం కాదు. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదన. కాలువలపై చాకిరీ వద్దు. నాణ్యత నియంత్రణకే ఇంజనీర్ల మొగ్గు. ఆపరేషన్ నిర్వహణ, డ్రైనేజ్ విభాగాలు ఎన్నో పోస్టులు ఖాళీ. నిధి భవన్లో అగ్ని ప్రమాదం. దట్టంగా వెలువడిన పొగ. అప్రమత్తమైన ఉద్యోగులు. దస్తావేజులు బద్ధంగా ఉన్నాయని అధికారులు. కుంకి ఏనుగుపై పూలు చల్లుతున్న పవన్ కళ్యాణ్. చిత్రంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు. కుంకీలు వచ్చేస్తున్నాయి. ఏనుగులను అప్పగించిన కర్ణాటక. బదిలీ ఆదేశపత్రాలు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్ణాటకలో 3695 ఏనుగులున్నట్లు వెల్లడించిన సిద్ధు, దేశంలో అత్యధిక సంఖ్యలో ఇక్కడే ఉన్నాయన్నారు. ఏపీకి 4 కుంకీలను పంపుతున్నామని, నెలపాటు మావోటీలు ఏపీ బృందాలకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 20 ఏళ్లుగా పాఠశాల సిలబస్లో యోగాను చేరుస్తాము. కనీవినీ ఎరుగని విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో భారీగా కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అమెరికాకు శత్రు దుర్భేద్య కవచం. 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్, దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు. తన పదవీకాలం ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ చెప్పారు. బుకర్ ప్రైజ్తో బాను ముస్తాక్. ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి. బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముస్తాక్. భారత్ బయోటెక్ కల్రా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు. క్లినికల్ పరీక్షలు విజయవంతం. 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు. ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి. బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముస్తాక్. తమ రచన హాట్ ల్యాంప్తో బాను ముస్తాక్, దీపా బస్తీ. మూలపేట వద్ద గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్. 3 దశల్లో 10,000 కోట్ల పెట్టుబడి. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఎంఓయూపై సంతకాలు. 2023 అక్టోబర్ నుంచి ఇంతవరకు దాదాపు 54,000 మంది పాలస్తీనాలను చంపిన ఇజ్రాయెల్ 1.22 లక్షల మందిని గాయాల పాల్చేసింది. బాధితులకు మానవతా సాయం అందకుండా గాజాను దిగ్బంధిస్తుంది. దీన్ని నిరసిస్తూ ఇజ్రాయెల్ దాష్టికాలు యుద్ధ నేరాల స్థాయికి చేరుతున్నాయి. ఇజ్రాయెల్ మాజీ ఉప సైన్యాధిపతి, డెమోక్రటిక్ పార్టీ అధినేత యాయిర్ గోలాన్ సైతం నెతన్యాహు ప్రభుత్వ నరరూప రాక్షసుడిని తూర్పారబట్టారు. 7 దశాబ్దాల్లో ఇజ్రాయెల్కు $22,800 కోట్ల మేరకు సైనిక సాయం చేసి ఆ దేశానికి రక్షణ కవచంగా ఉంటున్న అమెరికా ఇప్పుడు టెల్ అవీవ్ను కట్టడి చేయాలి. ఇండియా, పాకిస్తాన్ మధ్య సమరాన్ని నివారించేది నేనే అంటూ తన భుజాలను తానే తడుచుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఆప్తరాజ్యమైన ఇజ్రాయెల్ను యుద్ధ విరమణకు సత్వరంగా ఒప్పించాలి. అలా ఆయన పశ్చిమాసియాలో శాంతిని స్థాపించగలిగితే ప్రపంచం నిజంగానే హర్షిస్తుంది. 1970లో నరసింహన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఉత్తరప్రదేశ్లో ప్రథమ గ్రామీణ బ్యాంకు ప్రారంభించి దేశవ్యాప్తంగా 190 ప్రైవేటు గ్రామీణ బ్యాంకులతో నెలకొల్పింది. కేంద్రం ద్వారా 50%, స్పాన్సర్ది 30%, రాష్ట్ర ప్రభుత్వం 15%. జనజీవన భద్రతకు జీవ వైవిధ్యం. నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. భూమిపై మానవ మనుగడ సక్రమంగా సాగాలంటే జీవ వైవిధ్యం బాగుండాలి. కానీ గతితప్పిన మానవ కార్యకలాపాల మూలంగా పర్యావరణ, జీవావరణ వ్యవస్థలు సమతౌల్యాన్ని కోల్పోతున్నాయి. 1992లో రియోలో జరిగిన చారిత్రక సదస్సులో 190కి పైగా దేశాలు జీవ వైవిధ్య పరిరక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. అయితే
అత్యధిక జీవవైవిధ్యం ఉన్న 12 దేశాల్లో ఇండియా ఒకటి. ప్రపంచ విస్తీర్ణంలో 2.4% భూభాగంలో సుమారు 8% జీవవైవిధ్యాన్ని భారత్ కలిగి ఉంది. సుమారు 16,000కు పైగా వృక్ష జాతులు, 1,00,000 పైగా జంతు జాతులు గలవు. ఇండియాలో జీవవైవిధ్య సంరక్షణ చట్టం 2002 ద్వారా మూడంచెల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన దేశంలో చీతా జాతితో సహా సుమారు 22 జాతుల జంతువులు, మొక్కలు గత 100 ఏళ్లలో అంతరించిపోయాయి. దాంతో భారీగా వెచ్చించి ఆఫ్రికా నుంచి మళ్లీ చీతాలను తీసుకొచ్చి ఇండియాలో పెంచుకోవాల్సి వస్తోంది. జీవవైవిధ్యం దెబ్బతినడానికి అనేక కారణాలున్నాయి. వ్యవసాయ విస్తరణ, పట్టణీకరణ, మైనింగ్ కార్యకలాపాల వల్ల అడవులు క్షీణిస్తున్నాయి. జూన్ 8లోగా మధ్యంతర ఒప్పందం. అమెరికాను 26% టారిఫ్ రద్దు కోరుతున్న భారత్. ఏప్రిల్ 2న భారత్ ఉత్పత్తులపై అమెరికా అదనంగా 26% టారిఫ్లు ప్రకటించింది. అయితే జూలై 9 వరకు అంటే 90 రోజుల పాటు అమలును వాయిదా వేసింది. కానీ 10% ప్రాథమిక టారిఫ్ను కొనసాగించింది. 2020లో ప్రొఫెసర్ డాక్టర్ రణబీర్ సింగ్ అధ్యక్షత వహించిన కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్ (CRCL) ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రూపొందించిన కొత్త చట్టాల పేర్లు ఇవి: భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. తాజాగా 2022లో కూడా ఇంద్రేష్ కుమార్ కేసులో CRPC సెక్షన్ 121 కింద ఇటువంటి నేరాంగీకారాన్ని ఒప్పుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అజంతా గుహ నుంచి సముద్ర అలల మీదకు ప్రాచీన కుడ్య చిత్రంలోని నౌకకు నేవీ ప్రాణ ప్రతిష్ఠ. INSV కౌండిన్యను రూపొందించిన వైనం. సముద్రయానం. హిందూ మహాసముద్రంలో సముద్రయానం చేసి ఆగ్నేయాసియాను చుట్టొచ్చిన ప్రఖ్యాత భారత నావికుడు కౌండిన్య పేరును ఈ ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్కు పేరు పెట్టారు. ISI ఏజెంట్లను కలిశా. నేరాన్ని ఒప్పుకున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.